హాయ్ అండి, ఇవాల్టి వీడియోలో వరలక్ష్మి వ్రతానికి తోరం ఎలా చేసుకోవాలో చూద్దాము. అమ్మవారి అనుగ్రహం మన వెన్నంటే ఉంటూ సకల విజయాలు కలగాలని కట్టుకునేదే తోరం అండి. ముందుగా తోరానికి పసుపు, కుంకుమ, మామిడాకులు, దారం, మరువం, పువ్వులు తీసుకోవాలి. దారం తీసుకొని 9 వరుసల్లో పేర్చాలి. 9 లైన్స్ వచ్చే వరకు పేర్చుకోవాలండి. వరలక్ష్మి పటం పెట్టుకొని పూజ చేసుకున్న వాళ్ళు కూడా తోరం కట్టుకోవచ్చండి. దారానికి పసుపు రాసి 9 చోట్ల కుంకుమ పెట్టి 9 ముడులు వేయాలి. ఒక్కొక్క ముడి దగ్గర పువ్వులు, మరువం, మామిడాకులు పెట్టుకోవాలి. పుష్పాన్నన్నా పెట్టుకోవచ్చండి. ఇంకా పూజ కోసం కనీసం 3 తోరాలు సిద్ధం చేసుకోవాలి. వీటిలో ఒకటి అమ్మవారికి, ఒకటి మనకు, ఒకటి ముత్తైదువుకి. దీనిని నవసూత్రం అని పిలుస్తారు. చాలామంది ధరించిన తోరాన్ని పూజ ముగిసిన వెంటనే తీసేస్తుంటారండి. కానీ తోరాన్ని కనీసం ఒక రాత్రి, ఒక పగలన్నా ఉంచుకోవాలని చెప్తారు పెద్దలు. అలా ధరించే తోరం సంతానాన్ని, సంపదను, సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుందని నమ్ముతారు. వీడియోలో చూశారు కదండి, దారానికి పసుపు రాసిన తర్వాత 9 చోట్ల కుంకుమ పెట్టి 9 ముడులు వేయాలి. 9 ముడుల దగ్గర ఒక్కొక్క పువ్వు కానీ, మామిడాకులు కానీ, మరువం కానీ పెట్టి ముడి వేయాలి. ఇంకా 3 తోరాలు కట్టుకున్న తర్వాత తోరాన్ని అమ్మవారి ముందు ఉంచి ఇలాగా 9 నామాలు పెట్టి పూజ చేయాలండి. ఆ 9 నామాలు ఇక్కడ ఇచ్చాను స్క్రీన్ మీద, ఒకసారి చూడండి. చూశారు కదండి 9 నామాలు. ఇంకా పూజ ముగిసిన తర్వాత స్క్రీన్ మీద శ్లోకం ఇచ్చాను కదా, ఆ శ్లోకం చదువుతూ తోరాన్ని ధరించాలి. ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.